నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 1వ వార్డు శాంతినగర్ వద్ద అనుమతి లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను సచివాలయ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. అయితే ఇందులో కొన్నింటిని వదిలి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. మున్సిపల్ అధికారులు దళితులు కట్టుకున్నటువంటి వాటిని మాత్రమే కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉన్నవారు కట్టుకున్న వాటిని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలిసి 10 ఇళ్ళు కట్టినప్పుడు ఇప్పుడు కొంతమంది పడగొట్టేది, కొంతమంది ఆపేదేంటి, ఎవరైతే మూల కార్యక్రమం వాటిని ఆపిపోయేది. ఎవరు స్థలం ఎవరు కొన్నారు సార్ చూపివ్వనండి. సర్టిఫికేట్లు ఎవరికి లేవు పట్టాలు, ఓన్లీ 3 పట్టాలు ఉన్నాయి. 3 పట్టాలు ఇచ్చున్నారు. ఎమ్మెల్యే గారు తరఫున ఎంఆర్ఓ గారు 3 పట్టాలు ఇచ్చున్నారు. అది కమిషనర్ గారు చూడాలి సార్, మాకేం తెలుసు. అది మేమైతే అందరినీ పంట కొట్టమని చెప్పి పెట్టాము. ఆల్రెడీ అబ్జెక్షన్ పెట్టినాము. వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, మేనేజ్ చేశారు. అది కూడా చెప్పారు, ఒకసారి రేకులు పడితే కరెంట్ వైర్ లాగితే ఎవడు వస్తారో చూసుకుంటామని. ఇప్పుడు ఎవరు కాపురాలు ఉన్నారు? కాపురాలు ఆపిపోవటానికి ఇక్కడ కాపురాలు ఎవరు లేరు కదా ఇక్కడ. అది ఓన్లీ ఎస్సీ ఎస్టీలు పడగొట్టిపోతారా మీరు వచ్చింది అందుకోసమా? బేస్ పట్టాలి ఊరికి 2003 అంట. నా కూలి 7 రూపాయలు, పై మంచి 600 ఏం సార్? సైకిల్ దిగుతూ వచ్చే ట్రిప్ 2000, ఒక ట్రిప్ 2000. ఏం సార్ ఊరికి బండ మీద బండ పెట్టేది కదా సార్. నెలకి నిదానం చేసేసినారా ఆడ కానీ ఏడు కానీ ఏమంటారు కదా, ఏమన్నా ఇటు పెట్టుకోపోయి ఉందా? ఇలా వసతి ఎక్కడ పెట్టి చచ్చింది మేము. మా ఊరు ఇది, మా తావర, మా పుట్టి గ్రామం ఇది. ఇలా మాకే లేదంటే ఏం చెప్పండి మేము.